చేమకుర్తి మండలం బండ్లమూడిలో మాదిగ కులానికి చెందినటువంటి వ్యక్తులని అదే గ్రామంలో ఉండబడినటువంటి రెడ్డి కులానికి చెందినటువంటి వ్యక్తులు కిరాతకంగా దాడి చేయడాన్ని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మాదిగ కులానికి చెందిన వాళ్ళకి కొంత భూమి ఉంటుంది. ఆ భూమిలో సౌకనారు అని వేస్తారు. అంటే ఒక 4 రోజులు అవుతుంది వేసి, చిన్న మొక్కలుగా ఉండబడితే ఆ మొక్కల్లోకి బర్రుల్ని గొర్రెల్ని తోలి అక్కడ పంట నష్టం జరిగిద్ది. మాదిగ కులానికి చెందిన పెద్దలు రెడ్డి కాలనీకి వెళ్ళి, అయ్యా మీ గొర్రెలు బర్రెలు మా పొలంలోకి వచ్చి ఈ విధంగా నాశనం చేస్తుందయ్యా, మాకుండబడినటువంటి కొంత భూమిని మేము సాగు చేసుకొని జీవనాధారం కోసం మేము చేసుకునే ప్రయత్నం జరుగుతుందయ్యా, అట్లా చేయొద్దు అని వాళ్ళని అడిగితే, రే మాదిగ నాకు మీరు నా దగ్గరికి వచ్చి అడుగుతారని చెప్పి అక్కడ దాడి చేస్తారు. వాళ్ళ వెంటనే భయపడి, అరే ఇలా నేను మాట్లాడటానికి వెళ్తే మమ్మల్ని కొట్టడం ఏందని చెప్పి వాళ్ళు సీమకుర్తి సిఐ గారికి, పోలీస్ స్టేషన్కి వచ్చి సిఐ గారికి కంప్లైంట్ చేస్తారు. సిఐ గారు కంప్లైంట్ తీసుకున్న వెంటనే స్పందించి అక్కడ ఉండబడినటువంటి కానిస్టేబుల్ని గ్రామానికి వెళ్ళి ఎంక్వైరీ చేయండి అనగానే పొలంలోకి ఎంక్వైరీ చేయటం, పంట నష్టం జరిగిందని నిర్ధారణ చేసుకొని మళ్ళా గ్రామంలోకి వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. ఆ ఎంక్వైరీ జరిగే సమయంలో ఒక్కసారిగా రెడ్డి కులానికి చెందిన వాళ్ళు కర్రలు కత్తులు రాడ్లు తీసుకొని ఊకుమ్మడిగా పడి వాళ్ళని దాడి చేస్తే ఈరోజు 3-4 దాకా గాయాలై తలలు బగిలి చేతులు ఎరిగి ఈ రోజున హాస్పిటల్లో ఉన్నారు. ఈ దౌర్భాగ్యం తీసుకొస్తుంది. ఇది కుల అహంకారమా అని నేను అడుగుతా ఉన్నాం. ఈరోజు అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ ఏ పార్టీలైనా మా దళితులపై ఎందుకు దాడులు చేస్తున్నారు? దళితులపై దాడుల్ని అరికట్టలేకపోతున్నటువంటి వ్యవస్థలకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ సంఘటనని మళ్ళా ఇలాంటి సంఘటనలు గతంలో జరిగినాయి. గతంలో 1985లో కారంచేడు చుండూరు అనే ఒక సంఘటనలు ఈ దళిత జాతిని ప్రభావితం చేస్తూ ఉన్నాయి. అలాంటి సంఘటనల తర్వాత ఈ మనకుండబడినటువంటి దక్షిణాది రాష్ట్రాల్లో, మనకుండబడినటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో జరగలేదు. మళ్ళీ అలాంటి సంఘటనని వాళ్ళు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని మాత్రం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ గారి నాయకత్వంలో మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వెంటనే ఆ రెడ్డి కులానికి చెందిన వారిపై SC ST అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి వాళ్ళు అటెంప్ట్ మర్డర్ కేసు కూడా నమోదు చేసి వెంటనే రిమాండ్కి పెట్టాలని కూడా మనం తెలియజేస్తున్నాం. ఆ గ్రామానికి ప్రకాశం జిల్లా కలెక్టర్ గారు వెళ్ళి సందర్శించాలి. అదేవిధంగా ప్రకాశం జిల్లా SP గారు కూడా వెళ్ళి ఆ గ్రామాన్ని సందర్శించి ఆ గ్రామంలో ఇలాంటి గొడవల వాతావరణం క్రియేట్ కాకుండా అక్కడ కూడా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసి మా మాదిగపల్లికి రక్షణ కావాలని కూడా తెలియజేస్తున్నాం. వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పెట్టలేని పక్షంలో MRPS ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు కూడా ఆందోళన చేస్తామని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. పార్టీలు ఏ పార్టీలైనా కూడా మా దళితులకు రక్షణ కల్పించాలి. లేని పక్షంలో మా దళిత ఆగ్రహం ఏందో మేము చూపిస్తాం.